మహాభారతంలో అత్యంత గొప్ప వీరుడు సూర్యుడు ఎవరంటే ఆలోచించకుండా చెప్పే పేరు కర్ణుడు. శాపాల కారణంగా ఓటమి కానీ లేదంటే ఒంటి చేత్తో 5గురు పాండవులను మట్టి కరిపించేవాడే, పైగా తప్పులు చేసేవారితో స్నేహం, అన్యాయం వైపు నిలబడ్డ కర్ణుడు ఓటమిని చవిచూశాడు. కానీ మాట ఇచ్చిన దుర్యోధనుని కోసం, స్నేహం కోసం ప్రాణం కూడా త్యాగం చేశాడు. కర్ణుడి నుండి అర్జునుడిని కాపాడుకునేందుకు దేవేంద్రుడి నుంచి కృష్ణుడి వరకు అందరూ కుతంత్రాలు చేసిన వారే. మరి అంతటి గొప్ప వీరుడైన కర్ణుడి పుట్టుకకు కారణం ఏమైనా ఉందా? ముందు జన్మలో ఏం చేసేవాడు? ఎందుకు అలా అతనికి గొప్ప శక్తి ఉన్నా కూడా ఓటమి ఎదురైంది అంటే మనం ముందుగా దంభోద్భవుడు అనే రాక్షసుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇతని ప్రతిరూపమే ఈ కర్ణుడు. పూర్వకాలంలో దంభోద్భవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను సూర్య భగవానుడికి వీరభక్తుడు. సూర్య భగవానుడి కోసం కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేశాడు. చివరకు అతని తపస్సు మెచ్చిన సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి మెచ్చాన దంభోద్భవ, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. బాగా ఆలోచించిన దంభోద్భవుడు, నాకు మరణం అనేది ఉండొద్దు దేవా, నాకు ఆ వరం కావాలన్నాడు. ఆ మాట వినగానే సూర్య భగవానుడు ఆశ్చర్యపోయాడు. అలా కుదరదు, పుట్టినది ఏదైనా సరే గిట్టక తప్పదు, అది సృష్టి ధర్మం. నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, అందుకే ప్రత్యక్షమయ్యాను, కానీ ఆ వరం ఇవ్వలేనన్నాడు సూర్యదేవుడు. దీంతో బాగా ఆలోచించాడు దంభోద్భవుడు. ఒక్కసారిగా సూర్యుని వైపు గట్టిగా చూశాడు. సూర్యుడి కళ్ళు బాగా మెరుస్తున్నాయి. దీంతో సూర్యదేవుడికి అనుమానం మరింత పెరిగింది. దేవుడా, నాకు 1000 కవచాల బలం ఇవ్వు. ఒక్కో కవచం విరిచేసి మాత్రమే నా ప్రాణం తీయగలగాలి. అది కూడా 1000 కవచాలను నాశనం చేసిన తర్వాత నాకు మరణం రావాలి. దానితో పాటు 1000 ఏళ్ల తపస్సు చేసిన వీరుడి చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించేలా వరమివ్వు దేవా అంటాడు దంభోద్భవుడు. అంతేకాదు, నేను చావగానే నా 1000వ కవచం విరిచిన వాడు కూడా వెంటనే చనిపోవాలని కోరుతాడు. దీంతో అసురుడు చేయబోయే వినాశనం కళ్ల ముందే చూస్తాడు సూర్య భగవానుడు. అయినా సరే వరమిస్తానని హామీ ఇచ్చిన తర్వాత వెనక్కి పోకూడదు. పైగా తనకిష్టమైన భక్తుడని సూర్య భగవానుడు తదాస్తు అని వరమిచ్చి మాయమవుతాడు. ఎప్పుడైతే 1000 కవచాల బలం వచ్చిందో అతనికి సహస్ర కవచుడు అనే పేరు కూడా వచ్చేసింది. తనకున్న వరం కారణంగా వెచ్చలవిడిగా రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. ఎంతటి పెద్దవాడైనా సరే తనకున్న వరం కారణంగా నలిపేసేవాడు. ప్రజలను, వీరులను, రాజులను భయభ్రాంతులకు గురి చేస్తూ రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. సహస్ర కవచుడితో పోరాడేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. దీంతో తనను ఎదిరించేవారు లేరని తెలిసి విర్రవేగడం మొదలుపెట్టాడు. అతను రాజుల కంటే బలశాలిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా సరే సహస్ర కవచుడు చెప్పినట్లు వినాల్సి లేదంటే నలిపి చంపేసేవాడు. అలా కొన్నేళ్ల పాటు సాగుతూ ఉండగా దక్షుడి కూతురు మూర్తికి విషయం తెలిసింది. ఎలాగైనా సరే సహస్ర కవచుడి రాక్షసత్వానికి ముగింపు పలకాలనుకుంది. ఈమె బ్రహ్మ కొడుకు ధర్మను పెళ్లి చేసుకుంది. విష్ణు భక్తురాలు. చాలా రోజుల పాటు తపస్సు చేసింది మూర్తి. అప్పుడు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి, నీ మనస్సులోని కోరిక నాకు తెలుసు, నేనే స్వయంగా సహస్ర కవచుడిని చంపేందుకు వస్తాను. అతని మరణానికి నువ్వే కారణమవుతావు. మరో అతని పుట్టుకలో కూడా నీకు భాగముంటుందని చెప్పి వరమిస్తాడు విష్ణువు. కొన్నాళ్లకు మూర్తికి 2 కొడుకులు పుడతారు. వారికి నారాయణ మరియు నారా అనే పేర్లు పెడుతుంది. వీరిద్దరూ పరమశివ భక్తులు. నిత్యం శివుడి నామస్మరణతో ఆటాడుకుంటూ ఉండేవారు. ఆ క్రమంలోనే వారిద్దరికి విలువిద్యలు నేర్పింది తల్లి. నారాయణ, నారలు ఇద్దరూ కూడా విడదీయలేనంతగా అనుబంధంగా పెరుగుతారు. ఒకరిని ఒకరు ఓడించగలరని తెలుసు, కానీ ఏనాడు కూడా పోటీ పెట్టుకోరు. అలాగే ఎవరినైనా ఓడించే శక్తి వీరిద్దరికీ ఉంటుంది. ఆ తర్వాత గొప్ప శక్తివంతులవుతారు. పైగా శివుడికి పరమ భక్తులు. అలా వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత సహస్ర కవచుడి రాక్షస ప్రవర్తనకు ముగింపు పలకాలనుకుంటారు. అప్పుడు నారా వచ్చి తన విల్లుతో సహస్ర కవచుడి ముందు నిలబడతాడు. అసురా, ఇక నీ రాక్షసత్వం ముగిసింది, నిన్ను చంపేందుకు వచ్చానని అంటాడు. అతని మాటలు విని నవ్వుతాడు సహస్ర కవచుడు. నువ్వు ఒక మనిషివి, నాలాంటి గొప్ప వీరుడిని చంపుతావా? నాకు ఎలాంటి వరం ఉందో తెలుసా అంటాడు. ఆ వరం నాకు తెలుసు, కానీ నీ మాటలు ఆపి యుద్ధం చేయమంటాడు. మళ్ళీ నవ్వుతాడు సహస్ర కవచుడు. నువ్వు 1000 ఏళ్ల పాటు తపస్సు చేసి ఉంటేనే నువ్వు నన్ను చంపగలవు. నువ్వు తపస్సు చేసావా అంటాడు సహస్ర కవచుడు. నేను ఏ తపస్సు చెయ్యలేదు, కానీ నేను ఇక్కడ యుద్ధం చేస్తుంటే నా కోసం మా సోదరుడు నారాయణుడు తపస్సు చేస్తున్నాడని చెబుతాడు. ఆ మాటలు విని అలా కుదరదు, ఎవరైతే యుద్ధం చేస్తారో వారే తపస్సు చేసి ఉండాలని వాదిస్తాడు సహస్ర కవచుడు. ముందు ఆ మాటలు కట్టిపెట్టి యుద్ధానికి రా అంటాడు నారా. మొదటిసారి సహస్ర కవచుడికి భయం వేస్తోంది, కానీ వెంటనే శక్తి కూడా తీసుకొని ఈ పిల్ల కొంక నన్నేం చేస్తాడులే అని నారాతో రంగంలోకి దిగుతాడు. ఇద్దరు యుద్ధం మొదలు పెడతారు. చాలా వ్యూహాత్మకంగా మొదటి కవచాన్ని విరగొడతాడు నారా. ఇంకా 999 కవచాలున్నాయని యుద్ధం వేగం పెంచుతాడు రాక్షసుడు. కానీ ఒక్కో కవచాన్ని బద్దలు కొడుతూ ఉంటాడు నారా.
అయితే హఠాత్తుగా సహస్ర కవచుడు వేసిన బాణం గుండెల్లోకి దిగుతుంది. దీంతో కుప్పకూలుతాడు నారా. పరిగెత్తుకొచ్చిన రాక్షసుడు చనిపోయిన నారాను చూసి ఆ బాణం బయటకు తీస్తాడు. సరిగ్గా అప్పుడే నారాయణుడు వచ్చి నాతో పోట్లాడమంటాడు. మా తమ్ముడినే ఓడించేంత శక్తి ఉందా అంటూ ఆయుధం చేపడతాడు. మీ తమ్ముడే చచ్చాడు, నువ్వేం చేస్తావని రాక్షసుడు అనడంతో మృత్యుంజయ మంత్రం చదువుతాడు నారాయణుడు. ఆ వెంటనే నారా పైకి లేచి నేను తపస్సు చేసి నీకు శక్తినిస్తాను, నువ్వు పోరాడి ఆ నీచుడిని చంపమంటాడు. ఇలా ఒకరి శక్తి కోల్పోగానే ఒకరు తపస్సు చేస్తూ పోరాడుతూ ఒక్కో కవచాన్ని బద్దలు కొడుతూ ఉంటారు. చివరకు 10 కవచాలు మాత్రమే మిగిలుంటాయి. నారాయణుడు నారాలు వేరైనా కూడా వారి ఆత్మలు ఒకటేనని అసురుడు అప్పుడు గ్రహిస్తాడు. అప్పటికే ఏళ్లుగా యుద్ధం సాగుతూ ఉంటుంది. ఇక యుద్ధం చేయలేక ఓడిపోతానని తెలిసి అలసిపోయిన సహస్ర కవచుడు వీళ్ళు సామాన్యులు కాదు, నాకంటే పెద్ద శక్తైనా ఉండాలి లేదా వరమైనా ఉండి ఉండాలనుకుంటాడు. వీరి చేతిలో నాకు చావు తప్పదని తెలిసిపోయి పారిపోయి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లి కాపాడు స్వామి అంటూ కాళ్ళ మీద పడతాడు. సూర్య భగవానుడు పైకి లేపి నువ్వేమీ భయపడకు నేనున్నానంటాడు. అప్పుడు నారా సూర్యుని దగ్గరకు వెళ్లి స్వామి ఆ రాక్షసుడిని మాకు వదిలేయి, వాడిని చంపి ప్రజలకు విముక్తి కల్పిస్తామంటాడు. కానీ సూర్య భగవానుడు మాత్రం కుదరదంటాడు. నా భక్తుడి చావుకు నేను కారణం కాలేను, అతనిని కాపాడి తీరుతానని చెబుతాడు. అప్పుడు నారాయణుడు పరిగెత్తుకుంటూ వచ్చి మా తమ్ముడి మాటకు అడ్డు చెబుతావా సూర్య, మాకు శివ దీవెనలున్నాయి, నువ్వు మా తమ్ముడి మాటకు అడ్డు చెప్పినందుకు వచ్చే జన్మలో మనిషిగా పడతావు, శక్తి ఉన్నా సరే ఆ రాక్షసుడు చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తావని తన కలశంలోని నీళ్లను చల్లి శపించి వేగంగా వెళ్లిపోతాడు. వచ్చిందెవరో ఆ శాపం యొక్క ఫలితం ఏంటో సూర్య భగవానుడు అర్థం చేసుకుని మాట ఇచ్చిన భక్తుడి కోసం తలదించుకుంటాడు. ఆ వచ్చింది స్వయంగా ఆ విష్ణుమూర్తే. అలా కొన్ని యుగాలు పోయిన తర్వాత సహస్ర కవచుడిని అంతమొందించేందుకు నారాయణ నారలు శ్రీకృష్ణుడిగా అర్జునుడిగా మళ్లీ జన్మిస్తారు. అయితే ఈ దంభోద్భవుడు అలాగే సూర్య భగవానుడు ఇద్దరు కలిసి కర్ణుడిగా కుంతి కడుపులో పుడతాడు. సూర్యుడి తేజస్సు తెలివితో పాటు దంభోద్భవుడి మహాశక్తితో కవచ కుండలాలతో పడతాడు. అందుకే కర్ణుడికి అంతటి శక్తి. అలా కర్ణుడి పుట్టుకతో భారతం రసవత్తరంగా మొదలవుతోంది. ఇది కర్ణుడి పూర్వజన్మ కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.